ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ ఇల్లేనా? ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా? ఎవరి పేరు చెప్తే పరిగెత్తే కారు మేఘాలు ఆగిపోతాయో, ఎవరు వస్తున్నారంటే ప్రభుత్వ యంత్రాలు దద్దరిల్లిపోతాయో ఆ పందిపట్టు కాళిదాస్. ఏం పని మీద వచ్చారు? ఏమిటే ఆ తల తక్క సమాధానం? నేను అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పు. అవును, ఇది ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ ఇల్లే. యుగంధర్, భయంకర్, ఇల్లంతా అతకండి. వాడు ఎక్కడ కనిపించినా వాడు పెడరెక్కలు కట్టి లాక్కురండి. మర్యాదగా వాళ్ళ దారికి అడ్డు తప్పుకోవే. ఇంతకీ నువ్వెవరు? ఇది మా ఇల్లే. ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ నా బావ. భయంగా ఉందా? ఇచ్చిన మల్లె మొగ్గ. ఇంతకీ నీ పేరేమిటో? భారతి. భారతి, నీ అందానికి తగ్గ పేరు. నా ఉదయం ఆరాటపడుతుంది. నిన్ను నా బీకంలో బంధించి నా మనమ సామ్రాజ్యానికి పట్టపరచాలని నా మనసు పరవలు తొక్కుతుంది. ఏమంటావు? ఏమంటారా? నోరు మూసుకొని బయటికి వెళ్ళమంటాను. కోటి కాంతులు ఎర్రజిమ్ముతుంటే ఈ అందాన్ని చూసినా ఏ మగాడైనా బయటికి ఎలా ఎలా వెళ్ళగలడే? ఏమి సార్, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. ఆయన ఆడవాళ్ళతో ఎలా మాట్లాడారు ఆ మాత్రం తెలీదా నీకు? అయినా ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వచ్చింది? మనసే కాదే, నన్ను నేనే మై మర్చిపోతున్నానే. చక్రవర్తి మన రాకని గమనించి పెట్టలాగా ఎగిరిపోయారా? అంటే అంటే బాస్, ఆ పుల్లి బాల్లో బంధించాలంటే మేకని ఎర చూపించాలరా. యుగంధర్, భయంకర్, ఈ పంచవన్నెల రామచిలక ఎవరో తెలుసారా? తెలియదు బాస్. మనల్ని పట్టుకోవడానికి అంటాడుతున్నా ఓ ఇన్స్పెక్టర్ గాడి మద్దలరా ఇది. ఆ ఇన్స్పెక్టర్ గారిని మనం శోధన చేసుకోవాలంటే నవయమృతం మిశ్రాడుతున్నా ఈ చిన్నదాన్ని మనం సొంతం చేసుకోవాలరా. అప్పుడు ఏటగాడికి లేడి పిల్ల దొరికినట్టు దొరికిపోతారా. మా బాబు వచ్చాడంటే నీ ఎంత చూస్తాడు? శత్రును చూసి భయపడేవాడు కాదే. యుగంధర్, భయంకర్, దీన్ని లాక్కురండ్రా. సవట దద్దమ్మలారా, ఒక ఆడదాన్ని లాక్కరలేక దాని చేతిలో దెబ్బలు తింటారా. రావే. నీచురా, నువ్వు మనిషివా మృగానివా? రేయ్,
నిన్ను కన్నది కూడా ఒక ఆడదైన విషయాన్ని మర్చిపోతున్నావు. నేను మానవున్నా రాక్షసున్నావు. అది నీకు అనవసరమే. నా వంటి మీద చేసిన మగాన్ని కానీ నాకిన ధిక్కరించిన ఆడదాన్ని కానీ ఏంటి అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. ఎప్పుడు నిన్ను ఎవడ కాపాడుతాడో అదే నేను చూస్తానే. రావే ఇన్స్పెక్టర్ గారు నాకెదురు తిరిగినందుకు, నువ్వు ఆజ్ఞ ధిక్కరించినందుకు ఇద్దరికి సమానం గుణపాటు చెప్పా. వస్తా. సికందర్, భయంకర్, మనం వచ్చిన పని అయిపోయింది. రండిరా. అందమైన జీవితము అద్దాల సౌధము, చిన్నరాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అద్దాల సౌధము. మా భారతి ఏమిటో పోయి ద్వారణాలు పాడి నేను బతుకున్నాను. నేను బతుకును. వద్దు తల్లి, వద్దు. నువ్వు లేకపోతే నేను బతకలేదు. ఇన్నాళ్ళు నువ్వున్నావని దిగులు చెందాలి.